హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ నితిన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఐఎంఏ లింగ్విస్టిక్స్ చదువుతున్నాను. అయితే నిన్న చెప్పినట్లుగానే ఈరోజు మనం పీజీ సంబంధించిన ఒక వీడియో చేస్తానని చెప్పాను, పీజీ నోటిఫికేషన్ గురించి. అలా ఒక వీడియో చేశానండి, చేస్తున్నాను. అయితే ఈ దీని ద్వారా ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే, మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, అయితే వాటిని ఏ ఏ ఎగ్జామ్స్ ద్వారా ఫిల్ చేస్తారు, అడ్మిషన్స్ అనేది ఏ ఎగ్జామ్స్ ద్వారా తీసుకుంటారు. అయితే ఇప్పుడు మన సియూటీ ఎగ్జామ్ ద్వారా ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ఏ డిపార్ట్మెంట్లో అవకాశం ఉందో సంబంధించి వీడియో చేస్తున్నాం. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అకాడమిక్ ఇయర్ 24-25కి సంబంధించిన లింక్ ఇది. అప్లై చేసుకోవాలంటే మరి లాస్ట్ డేట్ ఏంటంటే 24th ఉంది కనుక ఈ లింక్ క్లిక్ చేసి అఫీషియల్ ఇది. ఇప్పుడు మనము ఫస్ట్ ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ సైన్స్, అందులోని సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. మ్యాథ్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఇమ్యునాలజీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ అండ్ న్యూరల్ కాగ్నిటివ్ సైన్సెస్. ఇన్ని ఉన్నాయి కదా. అందులో ఈ బయోటెక్నాలజీ అనేది సివిటి కింద కాదు, ఇది సపరేట్ టెస్ట్. ఎవరు కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ని? జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తారు? రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఫరీదాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాని ద్వారా షార్ట్ లిస్ట్ చేసి అప్లై చేసుకున్న వాళ్ళు షార్ట్ చేసి అడ్మిషన్ అనేది తీసుకుంటారు. మిగతా ఇవన్నీ మాత్రం సియూటీ ఎగ్జామ్ ద్వారా. ఎవరైతే ఈ మ్యాథ్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, డిగ్రీలో మ్యాథ్స్ కంపల్సరీ ఒక సబ్జెక్టుగా లేదా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ అయి ఉండాలి. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ కూడా రిక్వైర్మెంట్ తగ్గట్లు మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, క్లియర్గా చదివి అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి రాస్తారు, తర్వాత ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, అందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. లాంగ్వేజెస్ 4, అలాగే సాంస్క్రిట్ ఒకటి 5, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ స్టడీస్, అప్లైడ్ లింగ్విస్టిక్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్, జెండర్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, ఫినాన్షియల్ ఎకనామిక్స్, కమ్యూనికేషన్ ఇన్ మీడియా ప్రాక్టీసెస్ అండ్ కమ్యూనికేషన్ మీడియా స్టడీస్. అయితే వీటిలో ఏ డిగ్రీ చేసినా సరే దీనికి ఎలిజిబుల్, బట్ పర్సంటేజ్ డిఫరెన్సెస్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఉండాలి, అయినా 50% కంటే తక్కువ ఉంటే. లేదు 50 అబోవ్ ఉంది, 50 అబోవ్ ఉంది అయితే మాత్రం మీరు ఏం చేయాలంటే పక్క ఏమంటారు, ఒక సబ్జెక్ట్ అయినా ఉండాలి, లేకుంటే స్పెషలైజేషన్ అయినా ఉండాలి. లేకుంటే 60% అబోవ్ ఉందనుకోండి, ఏ డిగ్రీ ఉన్నా 60% అబోవ్ ఉందనుకోండి, దానికి ఎలిజిబుల్. అలా ప్రతి సబ్జెక్ట్. కానీ ఎకనామిక్స్, ఫినాన్షియల్ ఎకనామిక్స్ వచ్చేసరికి మన డిఫరెన్స్ అండి, మళ్ళీ మర్చిపోకండి. ఏంటంటే వాటికి ఎకనామిక్స్కు సంబంధించిన మేము ఒక సబ్జెక్ట్ లైక్ స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కానీ అలా మినిమం ఉండాలి. ఏది? ఎకనామిక్స్ అండ్ ఫినాన్షియల్ ఎకనామిక్స్. మిగతా దేనికి అవసరం లేదు, ఏ డిగ్రీ ఉన్నాయేం పర్వాలేదు, బట్ అబోవ్ 60% ఉండాలి స్కోర్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి అదర్ మాస్టర్స్ లైక్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, అలాగే డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి, అయితేనే దానికి ఎలిజిబుల్. కానీ దానికి ఎంట్రన్స్ రాయాలండి, సియూటీ ద్వారానే ఎంట్రన్స్ రాస్తారు. అలా నెక్స్ట్ ఎంపీ డాన్స్ ఏముందండి, కూచిపూడి, భరతనాట్యం సపరేట్గా ఉంది, మన నోటిఫికేషన్ మెన్షన్ చేసి ఉందండి క్లియర్గా. అలాగే థియేటర్ ఆర్ట్స్, మ్యూజిక్లో మనకు సపరేట్.
హిందుస్థానీ వోకల్ అండ్ కర్ణాటక వోకల్. అలాగే మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ క్లాస్ సపరేట్గా పెయింటింగ్, ఎంవిఏ ప్రింట్ మేకింగ్, ఎంవిఏ స్కల్ప్చర్, ఎంవిఏ ఆర్టిస్ట్రీ అండ్ ఎంవిఏ విజువల్ స్టడీస్. అయితే ఇక్కడ మనం మాస్టర్ అనగానే 2 years కోర్స్ కదండి, కానీ ఇక్కడ ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్ అనేది 6 సెమిస్టర్స్ అండ్ లైక్ 3 years కోర్స్ అన్నట్టు. అలాగే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఇట్లాంటి డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మన కామెంట్ సెక్షన్ తెలపడానికి ట్రై చేయండి. అలాగే నేను వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశానండి, అది కూడా మన కామెంట్లో పెడతాను. అలాగే గ్రూప్ డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో ఫాలో అవ్వండి. డౌట్స్ మెన్షన్ చేశారనుకోండి నేను ఛానల్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఎంటెక్, ఎంసీఏ వాటికి సంబంధించి చూద్దామండి. యూనివర్సిటీలో ఆ కోర్సులు కూడా ఉన్నాయి, కానీ వీటి మీద డౌట్స్ ఉంటే మాత్రం మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎంటెక్, ఎంసీఏ వచ్చేసరికి ఎంటెక్ ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి, లైక్ కంప్యూటర్ సైన్సెస్, మెటలార్జీ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బయో ఇన్ఫర్మేటిక్స్ అట్లా చాలా ఉన్నాయి. ఇవి డౌట్స్ వచ్చినా సరే అవన్నీ మన సియూటీ ద్వారా కాదు కాబట్టి రెడ్లో మెన్షన్ చేశాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఎంబీఏ వచ్చేసరికి అండి, ఎంబీఏ మనకు మన సియూటీ ఎగ్జామ్ ద్వారా 2 ఎంబీఏ ఏంటివి, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఈ 2 కోర్సులు మన సియూటీ ఎంట్రన్స్ ద్వారా ఫిల్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. మిగతా 2 మాత్రం క్యాట్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు 2023లో క్యాట్ అయితే ఎవరైతే రాసి ఉంటారో ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. లైక్ అకాడమిక్ ఇయర్ 24-25కి క్యాట్ 2023 తీసుకుంటారు. ఇప్పుడు 25-26 అనుకోండి, క్యాట్ 2024లో తీసుకుంటారు. క్యాట్ స్కోర్ అనేది కంపల్సరీ. ఎందుకంటే అఫ్ కోర్స్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటుంది. మరి ప్లేస్మెంట్స్ సంబంధించిన ఏమైనా కావాలంటే మాత్రం చెప్పండి, కామెంట్ మెన్షన్ చేయండి. నేను తెలిసిన సీనియర్స్ ద్వారా, అలాగే మనకు ప్రొఫెసర్స్ కూడా కొంతమంది గైడ్ కూడా చేస్తుంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకుని కూడా మీకు మంచి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎంబీఏ సంబంధించి గిట్ ఉంటుంది. మరి ఇప్పుడైతే ఎంబీఏ నోటిఫికేషన్ కూడా నడుస్తుంది. ఎంబీఏ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఈ నెల 31. మన సివిటి పీజీ లాస్ట్ డేట్ ఈ నెల 24th, అంటే ఇంకా 9 days ఉంది. ఇక ఈ ఎంబీఏ సంబంధించింది ఇది 2 years కోర్సు. ఇది ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా ఏం పర్వాలేదు, బ్యాచిలర్స్ ఏమున్నా ఏం పర్వాలేదు, బట్ స్కోర్ అనేది కంపల్సరీ ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కానీ ఈ కట్ ఆఫ్ ఎవ్రీ టైం ఒకేలా ఉంటుంది అంటే చెప్పలేము, బట్ మినిమం క్రైటీరియా మాత్రం 60% అబోవ్ ఉండాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే మాత్రం మళ్ళీ ఒకసారి అడగడానికి ట్రై చేయండి. ఐ ట్రై మై లెవెల్ ఆఫ్ బెస్ట్ టు సపోర్ట్ యూ ఎవ్రీవన్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ, ఎందుకంటే మన హెచ్సియు నుంచి ఎక్కువ ఛానల్స్ లేదు కదా, అందుకని. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్, రైట్? నెక్స్ట్ ఎంసీఏ. ఈ ఎంసీఏ కోర్సు కూడా, ఈ ఎంసీఏ కోర్స్ అనేది అది నిమ్సెట్, సియూటీ ద్వారా కాదు, అది నిమ్సెట్ అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా దాన్ని ఫిల్ చేస్తారు. ఓకేనా? అయితే మీకు ట్రస్టెడ్ వెబ్సైట్ ఏంటో చెప్తానండి ఇప్పుడు నేను. ఎందుకంటే మనం హెచ్సియు టైప్ చాలా వస్తాయి, కాలేజ్ దునియా ఇట్లాంటివి కూడా చూపిస్తుంటుంది. బట్ ఎగ్జాక్ట్ ఏంటంటే చూడండి, ఈ హెచ్సియుని కొట్టగానే ఫస్ట్ ఇలా వస్తుంది, మన లోగో ఉంటుంది. అలాగే మన మెయిన్ ఇది acad.uhyd.ac.in అనేది మాత్రం అకాడమిక్ సెక్షన్, ఎట్లంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్, రైట్? ఇలాంటి ఇంకా నేను చెప్పాను కదా, నోటిఫికేషన్ సంబంధించి లింక్ పెడతాను. అట్లాగే 23-24 సంబంధించి ప్రాస్పెక్టస్ కూడా నేను మన డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. మరి మీరు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాస్పెక్టస్ అనేది సేమ్ ఉంటుంది, బట్ స్లైట్ డిఫరెన్స్, కొంచెం చేంజ్ ఉంటుంది, అందుకని 2 పెడతాను.
ట్రై టు రీడ్ దిస్ అండ్ ఫాలో ఇట్. ఓకే, ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ నితిన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఐఎంఏ లింగ్విస్టిక్స్ చదువుతున్నాను. అయితే నిన్న చెప్పినట్లుగానే ఈరోజు మనం పీజీ సంబంధించిన ఒక వీడియో చేస్తానని చెప్పాను, పీజీ నోటిఫికేషన్ గురించి. అలా ఒక వీడియో చేశానండి, చేస్తున్నాను. అయితే దీని ద్వారా ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, అయితే వాటిని ఏ ఏ ఎగ్జామ్స్ ద్వారా ఫిల్ చేస్తారు, అడ్మిషన్స్ అనేది ఏ ఎగ్జామ్స్ ద్వారా తీసుకుంటారు. అయితే ఇప్పుడు మన సియూటీ ఎగ్జామ్ ద్వారా ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ఏ డిపార్ట్మెంట్లో అవకాశం ఉందో సంబంధించి వీడియో చేస్తున్నాం. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అకాడమిక్ ఇయర్ 24-25కి సంబంధించిన లింక్ ఇది. అప్లై చేసుకోవాలంటే మరి లాస్ట్ డేట్ ఏంటంటే 24th ఉంది కనుక